హాయ్ అండి, అంతా బాగున్నారండి. వేసవి కాలంలో పిల్లలు సెలవులు కావడంతో ఇంటి పట్టు నుండి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి చల్లగా డ్రింక్స్ కావాలంటున్నారండి. అందుకనే నేను రోజ్ మిల్క్ తయారు చేస్తున్నాను. దానికోసంగా ఒక ఖాళీ గిన్నె తీసుకుని ఒక అర లీటర్ పాలండి, చిక్కని అర లీటర్ పాలు కట్ చేసి పోసుకొని దానిలో ఒక గ్లాసు వాటర్ కలుపుకోవచ్చండి. మనం వాటర్ తాగే మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవచ్చు. తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇవి బాగా కాగిన తర్వాత పొయ్యి కట్టేసి బాగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కనీసం 2 గంటలైనా. మనం ఇప్పుడు సబ్జా విత్తనాలు ఒక 2 స్పూన్లు సబ్జా విత్తనాలు వేసి ఒక కప్పులో వాటర్ వేసి నానపెట్టుకుందాం. మనం సాయంత్రం రోజ్ మిల్క్ తయారు చేసుకోవచ్చండి. అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఫ్రిడ్జ్లో 2 గంటలు ఉంచినా మనం కాచి చల్లార్చిన పాలండి. దానిలో మనం ఒక చిన్న కప్పుతో 2 కప్పులు చక్కెర వేసుకుందాం. ఎందుకంటే ఆ రోజ్ సిరప్లో అంత స్వీట్ అనిపించదు, చాలదు కొంతమందికి. అందువల్ల కొంచెం చక్కెర వేసుకోవాలి. నేను 2 కప్పుల రోజ్ వాటర్ పోసానండి. నేను చూపించిన కప్పుతో 3 కప్పులు రోజ్ వాటర్ పోసానండి. 2 కప్పులు పోసిన తర్వాత చాలదనిపించి ఇంకో కప్పు కూడా పోసాను. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటే, జ్యూస్ జార్లో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చాలదనిపించి 3వ కప్పు కూడా వేసానండి. ఈ పాల క్వాంటిటీకి 3 కప్పుల రోజ్ వాటర్ సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం చక్కెర వేసాం కదా, 2 కప్పులు, ఆ కప్పుతోటే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం దీన్ని ఒక జ్యూస్ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా నురగగా వచ్చేస్తుంది, అంతే చాలు. ఆ నురగలాగా వచ్చినప్పుడు మనం గ్లాసుల్లోకి ఇలా ముందుగా నానిన సబ్జా విత్తనాలు 2 స్పూన్లు ఒక్కొక్క గ్లాస్కి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకొంచెం పైన కూడా వేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో ఇలాంటి డ్రింకు అబ్బా తాగితే ఉంటుంది. బయట చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చౌకగా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగారండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తాగి